పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని యొక్క వాక్యానికి మీ అందరికీ ఆహ్వానము పలుకుతూ ఉన్నాను. ఈనాటి సువిశేషములో భాగముగా లూకా శుభవార్త 1వ అధ్యాయం 28వ వచనము నుండి వాక్యము చదువుకుందాం. దేవదూత లోపలికి వచ్చి మరియమ్మతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆయనకి యేసు అని పేరు పెట్టెము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనకెంతో ఆనందదాయకము, సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకనగా ఈరోజు మనము మరియమ్మ గారి పండుగను జరుపుకుంటూ ఉన్నాం. మరియ తల్లి అమలోద్భవి మాతగా, నిష్కళంక మాతగా కొనియాడబడుతున్నటువంటి రోజు. ఇమాక్యులేట్ కన్సెప్షన్ ఆఫ్ బ్లెస్డ్ వర్జిన్ మేరీ ఫీస్ట్ అని అంటూ ఉంటాం. మరి ఈ రోజున అమలోద్భవి మాత పండుగ, ఈ నిష్కళంక మాత మరియ మాతను పండుగను జరుపుకొంచు ఉండగా ఈ పండుగను గురించి కొద్దిగా ధ్యానము చేసుకుందాం. ఈ పండుగ 1854వ సంవత్సరములో డిసెంబర్ 8వ తారీఖున అనగా నిన్నటి రోజున ప్రారంభమైనది. కాకపోతే నిన్న మనము ఆదివారము దేవాలయములో యాగమన కాల పండుగను జరుపుకుంటున్నాము. కావున మనము తిరిగి సోమవారం ఈ రోజున ఈ పండుగను మన దేవాలయంలో జరుపుకుంటూ ఉన్నాం. డిసెంబర్ 8వ తారీఖు 1854వ సంవత్సరములో మన భక్తనాథ పోపు గారు, 9వ భక్తనాథ పోపు గారు ఇన్ఎఫెబిలిస్ దేయుస్ అనేటటువంటి డాగ్మా ద్వారా విశ్వవ్యాప్త లేఖను పంపించి ఆ లేఖలో భాగముగా ఈనాటి పండుగను మరియ తల్లిని నిష్కళంక మాతగా, అమలోద్భవి మాతగా ప్రపంచానికి ప్రకటిస్తున్నారు. దీని అర్థం ఏమిటంటే, మరియ తల్లి గర్భములో పడినప్పుడు, వారి తల్లి అయినటువంటి అన్నమ్మ గారి గర్భములో మరియ తల్లి గారు ఉన్నప్పుడు జన్మ పాపము లేకుండా ఉన్నారని, మరియ తల్లి పుట్టుక జన్మ పాపము లేకుండా పుట్టినదని, జీవిత కాలములో కూడా పాపము సోకకుండా పవిత్రముగా పరిశుద్ధముగా పెరిగినది. ఎట్టి పాపము లేనటువంటి తల్లి మరియ తల్లి. అందుకే ఆమెను నిష్కళంక, ఎటువంటి కళంకము, మచ్చ, మరక, మురికి, పాపము సోకకుండా పుట్టినటువంటిది, పాపము లేకుండా పెరిగినటువంటిది ఆ మరియమ్మ గారు. కనుక ఆమెను తనకు తల్లిగా ఎన్నుకొని భగవంతుడు భూమి మీద దిగి రావడానికి మరియ తల్లిని, ఎటువంటి పాపము సోకనటువంటి, ఎటువంటి పాపము లేనటువంటి మరియ తల్లిని తనకు తల్లిగా ఎన్నుకున్నారు. ఇది దాని అర్థము. నిష్కళంక మాత అంటే మరియ తల్లి ఎటువంటి పాపము లేకుండా పుట్టినది, ఎటువంటి పాపము లేకుండా పెరిగింది. ఎందుకంటే భగవంతుడు భూమి మీదకి రావాలనుకున్నప్పుడు ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. కనుక తన ఏ గర్భము నుండి అయితే పుట్టబోతున్నాడో ఆ గర్భాన్ని, ఆ స్త్రీని తప్పకుండా నిష్కళంకముగా, పవిత్రముగా, పరిశుద్ధముగా ఉంచుతాడు అనేది సత్యము. కాబట్టి ఈ విధముగా పవిత్రముగా, పరిశుద్ధముగా తల్లి మరియను ఉంచాడు అనేది సత్యం. అందుకే ఎటువంటి పాపము లేకుండా తల్లి పుట్టడమే కాదు, ఎటువంటి పాపము లేకుండా పెరిగినది. కాబట్టి పవిత్ర స్త్రీమూర్తిగా, నిష్కళంక మాతగా మరియ తల్లిని కొనియాడుతూ ఉంటాం. ఇది నిజము, సత్యము అన్నట్లుగా 1917వ సంవత్సరములో మరియ తల్లి 3 గొర్రెలు కాచుకొనిచ్చినటువంటి చిన్న పిల్లలకు
పోర్చుగల్ దేశములో ఫాతిమా అనేటటువంటి స్థలములో అనేక సార్లు దర్శన భాగ్యాన్ని ఇచ్చారు. ఆ దర్శన భాగ్యం ఇచ్చినప్పుడు నీవెవరమ్మా అని ఆ పిల్లలు అడుగుతూ ఉంటే ఆ తల్లి చెప్పినటువంటి మాట ఇదేనండి, నేను నిష్కలంక కన్యక మూర్తిని, జపమాల రాజ్ఞిని, జపమాల ప్రతిరోజు జపించండి, లోకములో పాపము లేకుండా పాపము నశించాలని, పాపాత్ములు మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి అని ఆ తల్లి దర్శనములో ఆ పిల్లలకు చెబుతూ ఉంది. ఆ దర్శన భాగ్యములో ఆ తల్లిని పిల్లలకు చెబుతున్నటువంటి మాటగా ఆ రోజున మనందరము గుర్తు పెట్టుకోవలసింది, ఆ బిడ్డలకు ఎవరమ్మా నీవంటే నేను నిష్కళంక మాతను, జపమాల రాజ్ఞిని అని ఆ తల్లి తనను తాను తెలియపరుచుకున్నది. కాబట్టి ఈరోజు మనం జరుపుకునేటటువంటి పండుగ మరియ తల్లి ఎటువంటి పాపము లేకుండా నిష్కళంగా పవిత్రముగా ఉన్నది. కాబట్టి ఆమె కుమారుడైన యేసయ్య కూడా పవిత్రుడు, పరిశుద్ధుడు కనుక ఆ కుమారుడైన రక్షకుడైన యేసయ్యను నమ్ముకున్న మనము పవిత్రముగా పరిశుద్ధముగా ఉండాలి అని వాక్యాలు బోధిస్తున్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో వాక్యములు మనకు బోధిస్తున్నట్లుగా, పరలోకమందున్నటువంటి మీ తండ్రి పరిపూర్ణుడిగా, పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా ఉన్నట్లుగా మీరు కూడా పరిపూర్ణముగా, పవిత్రముగా, పరిశుద్ధముగా ఉండండి అని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఆ మరియ తల్లి ఎంతటి అనుగ్రహ స్త్రీమూర్తియో వాక్యములో ఈరోజు మనము చదువుకున్నాం. వాక్యములో మనం విన్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనములో వాక్యం అంటుంది, దేవమాత, దేవదూత లోపలికి వచ్చి మరియ తల్లితో, అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని చెబుతూ 30వ వచనముల వాక్యం అంటుంది, మరియమ్మ భయపడకు, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. అమ్మా నీకు శుభము, నీవు భయపడకు, నీవు పరిపూర్ణురాలు. వాక్యం చాలా చక్కటి, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. భూలోకములో నీ అంతటి స్త్రీమూర్తి మరొకరు లేరమ్మా. ఎందుకంటే భగవంతుడి యొక్క పూర్తి అనుగ్రహాలు, పూర్తి ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకున్నటువంటి పవిత్ర స్త్రీమూర్తివమ్మా నీవు, నీకు శుభమమ్మా అని 100 వచనాలు పలుకుతుంది ఎవరండి? స్వయముగా దేవునిచే పంపబడినటువంటి దేవుని దూత మరియ తల్లి వద్దకు వచ్చి అంటున్నటువంటి మాట, మా నీకు శుభమమ్మా, నీవు దేవుని అనుగ్రహాలు పొందుకొని ఉన్నావు, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అంటూ ఉంది. అంతేకాదు, ఇంకా 30వ వచన వాక్యం అంటుంది, భయపడకమ్మా, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. నీవు కనబోయేటటువంటి కుమారుడు సర్వోన్నతుని కుమారుడని పిలువబడును, ఈ లోకపు సింహాసనము ఆయనకి ఇవ్వబడును అని వాక్యములో చాలా చక్కగా దేవదూత అంటూ ఉంది. ఇక్కడ మరియ తల్లి గొప్పతనం మనం చూడాలి. ఎందుకంటే ఈ వాక్యాన్ని మనము గమనించాలని, మరియ తల్లి అనుగ్రహ పరిపూర్ణురాలు, పూర్తి ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకున్నది అనే వాక్యాన్ని మనము ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనములో వాక్యము చూస్తే అక్కడ మనము వింటూ ఉన్నాము. ఆదాము అవ్వల గూర్చి చూస్తూ ఉంటాం. అవ్వ ఆదాములు తినవద్దనటువంటి పండు భగవంతుడు చేయవద్దనటువంటి పనిని చేసి అవిధేయత చేత భగవంతుడి కోపానికి గురి అయినప్పుడు దేవుడు అవ్వతో అంటున్నటువంటి మాట, నీకును స్త్రీకిని, నీ సంతతికిని ఆమె సంతతికిని తీరని వైరము కలుగును, ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు. అవ్వతో భగవంతుడు అంటున్నటువంటి అవ్వకిచ్చినటువంటి శాపం, నీ సంతతికి రానున్నటువంటి ఒక స్త్రీ సంతతికి వైరము కలుగుతుంది. ఆ స్త్రీ పుత్రుడు నీ సంతానాన్ని చితకగొడతాడంటే పాపమును, ఈ లోకములో ఉన్నటువంటి సాతానుడిని నాశనము చేయటానికి ఒక స్త్రీ నుండి ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. ఆ పుట్టేటటువంటి కుమారుడే నీ పాపమును, సాతాను శక్తిని, ఈ లోకములో ఉన్నటువంటి పాపమును, సాతాను శక్తిని అధిగమిస్తాడు. ఆ పాపమును, సాతాను శక్తిని చితకగొడతాడు, దానిని నాశనము చేస్తాడు. నిన్ను జయించడానికి నీ వంటి మరొక స్త్రీ నుండి ఒక పుత్రుడు రాబోతున్నాడు అని ఆ రోజే అవ్వకు శాపము ఇచ్చినప్పుడు భగవంతుడు ఒక స్త్రీని సృష్టించబోతున్నాను
అని నిర్ణయించుకున్నాడు. ఆ స్త్రీయే మరియమ్మ. ఆమెనే పవిత్రముగా పరిశుద్ధముగా పుట్టించాడు. ఎటువంటి జన్మ పాపము లేకుండా పుట్టించాడు. ఎటువంటి పాపము, మురికి, మచ్చ, కళంకము లేకుండా ఆ తల్లిని పెంచాడు. ఆ తల్లి గర్భము నుండే ఒక పవిత్ర పరిశుద్ధుడిగా ఒక యేసు ప్రభుని, తన కుమారుణ్ణి ఈ లోకానికి తీసుకుని వచ్చి పవిత్రుడు పరిశుద్ధుడైన యేసయ్య ద్వారా ఈ లోకములో ఉన్నటువంటి పాపమును, సాతానుని చితకగొట్టి భగవంతుడు ఆత్మలను కాపాడుకుంటున్నాడు. అక్కడ అవిధేయత చేత ఆ అవ్వ, ఆ స్త్రీ దేవునికి దూరమైతే, ఇక్కడ విధేయత చేత ఈ స్త్రీ దేవునికి తాను దగ్గర అవటమే కాదు, మనందరినీ కూడా దగ్గర చేస్తుంది. అక్కడ అవిధేయత చేత తినవద్దన్నటువంటి పండు తిన్నది, చేయవద్దన్న పనిని చేసి దేవునికి దూరమై దేవుని యొక్క దీవెనను పోగొట్టుకుంటే, ఇక్కడ ఈ స్త్రీ, కన్యక అయినటువంటి ఈ స్త్రీ, నీవు గర్భము ధరించి కుమారుని కనాల చిత్తము ప్రభు, నీ చిత్తానుసారమే జరుగునుగాక అని విధేయత చూపించి దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించి తద్వారా లోకములోనికి రక్షకుని తీసుకురావడమే కాకుండా దేవునికి విధేయత చూపించి అక్కడ ఆ స్త్రీ ద్వారా లోకము, మానవాడి అనుగ్రహాలు, దీవెనలు పోగొట్టుకుంటే, ఇక్కడ మరియమ్మ అనేటటువంటి ఈ స్త్రీ ద్వారా లోకం అనుగ్రహాలు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటుందండి. అక్కడ ఆ స్త్రీ అవిధేయత చూపిస్తే ఇక్కడ ఈ స్త్రీ విధేయత చూపింది. అక్కడ ఆ స్త్రీ లోకానికి శాపము తీసుకొస్తే ఈ స్త్రీ వరాలను, దీవెనలు తీసుకుని వచ్చింది. అక్కడ ఆ స్త్రీ లోకములోనికి దేవుని యొక్క కోపాన్ని తీసుకొస్తే ఇక్కడ ఈ స్త్రీ దేవుని యొక్క దీవెనలు, అనుగ్రహాలు తీసుకొచ్చింది. అక్కడ అనుగ్రహాలు పోగొట్టుకుంటే ఇక్కడ ఈ స్త్రీ మూర్తి అనుగ్రహాలు, దీవెనలు పొందుకొని లోకానికి, మానవాళికి రక్షణను తీసుకువచ్చింది. అందుకే దేవమాత అంటూ ఉంది, దేవదూత మరియమ్మ గారితో అంటున్నటువంటి అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, పరిపూర్ణమైనటువంటి అన్ని అనుగ్రహాలు పొందుకున్నావు, దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి స్త్రీమూర్తి నీకు వందనాలమ్మా అంటూ ఉంది. అటువంటి గొప్ప స్త్రీమూర్తి మరియ తల్లి పండుగను జరుపుకొచ్చినటువంటి మనము మరియ మాతను నిష్కళంక మాతగా, అమలోద్భవి మాతగా కొనియాడుతూ, ఆ తల్లి ఎటువంటి పాపము, మురికి, మచ్చ లేకుండా పెరిగింది. అదే విధముగా పరిశుద్ధురాలుగా, పవిత్రముగా ఉన్నది. తన కుమారుడైన యేసయ్యను మనకు అందిస్తూ ఆ కుమారుణ్ణి అనుసరించి రక్షణ పొందమని మనకు చెబుతూ ఉన్నది. కాబట్టి ఆ తల్లి వలె, ఆ తల్లి పండుగను జరుపుకుంటూ ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటాం. మనము మరి ఒక్కసారి తల్లి వలె మనము కూడా దేవునికి విధేయులుగా ఉందాం, దేవుని అనుగ్రహాలు పొందుకుందాం, పవిత్రముగా, పరిశుద్ధముగా ఉంటూ దేవుని యొక్క పూర్తి అనుగ్రహాలు పొందుకుంటూ ఆ తల్లి మనకు అందించిన కుమారుడైన యేసయ్య రక్షణ భాగ్యాన్ని పొందుకుంటూ మనము, మన కుటుంబాలు, మన ఆత్మలు రక్షించబడాలని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటూ ప్రభుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రేమామయుడైన యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీ కృపానుగ్రహాల ద్వారా నీ తల్లి మరియ తల్లిని మాకు తల్లిగా అందించినందుకు, లోకానికి తల్లిగా అందించినందుకు వందనాలయ్యా. ఆ తల్లి పండుగను నిష్కళంక మాతగా, అమలోద్భవి మాతగా కొనియాడుతూ ఈ రోజున ఏ విధముగా ఎటువంటి పాపము లేకుండా పవిత్రముగా, పరిశుద్ధముగా ఆ తల్లి జీవించిందో, మేము కూడా లోకములో ఉన్నప్పటికీ పాపము, తప్పు లేకుండా పవిత్రముగా, పరిశుద్ధముగా నీ బిడ్డలుగా, నీ అనుంగు శిష్యులుగా, నీవు మెచ్చేటటువంటి బిడ్డలుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించలాగున మా కుటుంబాలను దీవించమని, అయ్యా ఏ ఆత్మ నశించిపోకుండా ప్రతి ఆత్మ కాపాడి రక్షించమని, ఈ ప్రార్థన వింటున్నటువంటి ప్రతి బిడ్డను నీ హస్తాలు చాచి దీవించి ఆశీర్వదించి, మరియ తల్లిని దీవించి అనుగ్రహాలు, వరాలు ఇచ్చిన విధముగా మా కుటుంబాలను దీవించి అనుగ్రహాలు, వరాలు, ఆశీర్వాదాలు దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము మీ బిడ్డలను భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.